నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలైన నిన్నటికి 927 రోజులైందండి. ఈ రోజు 928వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి ఈ శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. కుడుపూడి నాగేశ్వరరావు గారు మీరు హోస్ట్ అయ్యారు, చూడండి చేశాం. రైట్. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను, మహాభారత మందున వికసించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 928వ రోజు, సెప్టెంబర్ 17వ తేదీ ఆదివారం రోజున మనకు అసురీ గుణముల యొక్క తొలగింపును తెలుసుకునే దానికి ముందుగా అచలం గురించిన స్పష్టతని తెలియజేస్తూ శ్రీకృష్ణ దేశికేంద్రుల కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈ పద్యం ప్రజెంటేషన్ కూడా వీలు కాదేమనుకుంటాను కదా. రైట్, కుదురుతుందా కుడుపూడి నాగేశ్వరరావు గారు? కుదురుద్ది అనుకుంటాను. ఈరోజు మనం 36వ కందపద్యం చూడండి. కదలనిది కదిలెనన్నను,
కదలనిది కదిలెనన్నను ముదమున వినదగదు వారి ముచ్చట నిపుడు కదిలిన కదలనిదెట్లగు అదిగావున కదలదనుచు నమ్మదగుజునే అంటాడు. అంటే నిన్న 35వ కందపద్యంలోనే విషయాన్ని చాలా స్పష్టంగా రాతి స్తంభాన్ని పాతినట్టు తెలియజేశారు. మీరు విన్నారు. అయ్యా, కదలనిది అంటే పరిపూర్ణం అండి, ఎప్పుడూ కదలదు. కదలని పరిపూర్ణం ఎప్పుడూ కదలదు. కదలిక కలిగిన దానికి కదలనిది అగుపడదు. ఇది నిన్న క్లియరా? మనం చాలా అవగాహన చెందాం నిన్నటికి. కదలనిది ఎప్పుడూ కదలదు, కదలిక కలిగింది కదలని దాంట్లో లేదు. దాన్ని ఈరోజు నిర్ధారణ చేస్తారు. కదలిక లేదు, అది కావున ఆ కదలిక లేనిది కనుక ఆవు పుట్టుకలకు సంబంధించి సృష్టి స్థితి లయములకు సంబంధించినటువంటి కదలిక లేనిది కనుక ఈ రహస్యాన్ని ఎవ్వరు 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 తెలుసుకోలేరు అని నిన్న చెప్పారు. ఎవ్వరూ తెలుసుకోకపోతే మళ్ళీ ఎందుకండి ఇదంతా ఇన్ని వందల రోజులు ఎందుకండి అని మనం అడిగినట్లయితే ఒక్క సద్గురు కృప కలిగిన వాళ్ళు తెలుసుకోగలరు అని అర్థం. మరి ఎట్ట తెలుసుకున్నారు? సద్గురు కృప కలిగిన వాళ్ళు ఎట్ట తెలుసుకున్నారు? వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అని ప్రశ్నిస్తే, అయ్యా ఎప్పటికీ కదలదు అని చెప్పిన తర్వాత, కదిలేదానికి దాంట్లో స్థలం లేదని చెప్పిన తర్వాత, ఆకాశంలో ఏదైనా శూన్యం నుంచి ఏదైనా వచ్చినట్లు అనిపిస్తుందంటే అది అనిపించిన దాని బాధ్యత. అంటే ఆకాశాదిక భూత నీకాత్మక మగుతూ ఈ జగమయ్యని ఆ కృష్ణ ప్రభువులు మనకు చెప్పింది కూడా, ఆకాశాదిక భూత, ఆకాశము మొదలైనవి మాత్రమే నీకు అంటే పూజారి వెంకటేశానికి మాత్రమే జగముగా తోస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆకాశాదిక భూత నీకు ఆత్మక మగుచు ఈ జగమయ్యని, అది కేవలం పూజారి వెంకటేశానికి తోచింది మాత్రమేనయ్యా, నిజానికి అది లేదు. ఆకాశం అంటే శూన్యం కనుక కదలనిది అనే పదం నిన్న స్టార్ట్ చేసింది అదే పదంతో, ఈ రోజు స్టార్ట్ చేసింది అదే పదంతో. కదలనిది కదలది అన్నాడు నిన్న చెప్పారు. మరి ఇంత స్పష్టంగా బోధ ఉంటే, సద్గురు కృప ఉంటే, కదలనిది కదిలింది అని నీకు ఎవరైనా చెబితే ఈ వినరాదు అని కందార్థ దరువుల్లో చెప్తాడు. అదే మాట ఇక్కడ చెప్తారు. కదలని పరిపూర్ణం కదిలింది అంటే, కదలని పరిపూర్ణం ఈ యొక్క లేని సృష్టికి కారణమైంది అంటే ముదమున వినదగదు. ఆ మాట వినబాకండి. వారి ముచ్చటను ఎప్పుడు 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 వినొద్దండి. ముదమున వినతగదు వారి ముచ్చటనెప్పుడు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది చూడండి. కదలని పరిపూర్ణం కదులుతున్నట్లు తెలియబడుతున్న ఎరుకకు. నా మాటల్లో మీరు రహస్యాన్ని పట్టుకోవాలండి. కదలని పరిపూర్ణంలో కదిలినట్లు అనిపిస్తున్న ఎరుక అంటే అది లేదు. కదలని పరిపూర్ణంలో కదిలినట్లు అనిపిస్తున్న ఎరుక మరి కదిలింది అంటే అటువంటి వారి ముచ్చట ఎప్పుడు 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 వినొద్దు వినొద్దు వినొద్దు. ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి. కదిలినా, ఒకవేళ పరిపూర్ణం కదిలినా అని అర్థం. అది కదలనిదని చెప్పేదానికి వీలుందే? మరి కదిలినా ఒక్కసారి పరిపూర్ణం కదలిక ఉంటే దాన్ని కదలదని సద్గురు ఎందుకు చెప్తాడు? ఆయన ఒకడే అని ఎందుకు అంటారు వీళ్ళంతా? వ్యాసో వై విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ వశిష్ఠుడు గాని, ఆ వ్యాసుడు గాని, శ్రీ మహావిష్ణువు గాని, సూర్యుడు గాని, దక్షిణామూర్తి గాని వీళ్ళంతా చెప్పింది ఒక్క ఏకైక సద్గురుమూర్తి గురించి. అది కదలదు. అది కదలదు కాబట్టి కదలినది ఎట్లవుతుంది? కదిలింది ఒకటే ఎట్లవుతుందండి? కార్యము కారణం ఒకటే అవుతుంది. చూసాం మనం. మట్టి కుండ అవుతుంది, మళ్ళీ మట్టి అవుతుంది. చెక్క కుర్చీ అయింది, చెక్క కుర్చీ అవలే?
కుర్చీ మళ్ళీ భూమిలో కలిసిపోయి మళ్ళీ చెట్టు అవుతుంది, మళ్ళీ చెక్క అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈజీ అది. దిస్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ రీసైక్లింగ్ ప్రాసెస్. రీసైక్లింగ్ ప్రాసెస్ అంటే పునరుత్పత్తి పద్ధతి. బైక్ ఉంది, తయారైంది, సమాజంలో ఉపయోగంలో ఉంది, కొద్ది రోజుల తర్వాత దానికి ఎక్స్పైరీ డేట్ వస్తుంది, అది మళ్ళీ కరిగించి మళ్ళీ కొత్త బైక్ రావాల్సిందే. చెట్టు ఉంది, ఆ చెట్టు పెరిగితే కొద్ది రోజుల తర్వాత అది నాశనం అవ్వాలి, మళ్ళీ వేరే చెట్టు రావాల్సింది. ఇదంతా కదలికలో భాగం అయ్యా. ఇది ఆకాశం యొక్క పునరుత్పత్తి శక్తి అండి. ఉన్న పరిపూర్ణం ఏ మాట ఆడదు, ఏమీ అనదు, నిజ దైవము, అది బట్ట బయలు. అందుకని ఇది దానికి తెలియదని గుర్తించండి. అజం నిర్వికల్పం అంటాడు శంకరులు కూడా. నిర్వాణ దశకం అద్భుతంగా చెప్తాడు. అది అది గాఢ నిద్ర వలెను అనిపించు, అది అచల పరిపూర్ణము. ఇప్పుడు నీకు సూచన చేసేటప్పుడు అనిపిస్తుంది అంటే అది నిద్ర కాదు, మెలకువ కాదు. అది గురువు గారు సూచన చేసేదానికి మనకు అది తెచ్చాడట ఒక మాట, అంతే. అది గాఢ నిద్ర వలెను. గాఢ నిద్ర అంటే నువ్వు ఇప్పుడే దాన్ని అర్థం చేసుకుంటావని చెప్పడం, అంతే. అయితే నిద్ర పరిపూర్ణం అని అడగబాకండి. పరిపూర్ణంలో నిద్ర లేదు, మెలకువ లేదు. ఇప్పుడు చీకటి పగులు రెండు ఉంటే ఈ పగులును ఉపయోగించి వెలుతురును, సూర్యుడి దగ్గర చీకటి లేదయా ఎప్పుడు వెలుతురే ఉంటుందని చెప్పడం కోసం ఈ రెండు చెప్పారు. అట్లా కదిలిన పరిపూర్ణమే కదిలితే అది కదలింది ఎట్టవుతుంది? కాబట్టి పరిపూర్ణంలో కదలిక లేదని, అది కదలదని సద్గురుమూర్తిని నమ్మాలి. ఎట్ట నమ్మాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం తర్వాత భాగంలోకి వెళ్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు నమ్మాలి, ఎట్ట నమ్మాలి అంటే, నాయన ఇతనే మీ నాయన అని అమ్మగారు చెప్పినప్పుడు నమ్మిలే మనం. అమ్మ ఇతను నాన్న అని చెబితే మనం నమ్మాం. మన జీవితాంతం ఆయనే నాన్నగా విశ్వసించి మరి ఆయనకే పితృతర్పణ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మనకు తెలుసా? సేమ్ టు సేమ్ గుర్తుపెట్టుకోండి. పరిపూర్ణంలో కూడా నిద్రలో నువ్వు ఉండవా అంటే లేదని చెప్పేదానికి నిద్రలో పోయి చెప్పలేవు, ఇప్పుడే చెప్తావు. అది అవునండి నిద్రలో నాకేమీ తెలియట్లేదండి, అక్కడ నేను లేదు అని స్పష్టంగా ఒప్పుకుంటాను. ఇప్పుడు అవునండి, 2 ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడు మీకు. అవునండి. ఇదే విధంగా సద్గురుమూర్తి చెప్తే నమ్మాలి. ఏమండి ఇది నమ్మకాల జాతరైనా, ఇది నమ్మకమైనా అని చెప్తే నో, అది నువ్వేనని తెలియాలి. ఎందుకంటే అక్కడ ఇది ఉదాహరణగా చెప్పేదానికి మాత్రం పూజారి వెంకటేశ్వరం పనికి వస్తాడు, కానీ మీరు పరిపూర్ణుడని తెలియజేసేదానికి పూజారి వెంకటేశ్వరం పనికిరాడు. పూజారి వెంకటేశ్వరంలో పలికే గురువుని మీరు ఉపయోగించుకుంటే మీరే సద్గురు, మీరే సద్గురు. కాబట్టి ఈ యొక్క కదలిక అనేది పరిపూర్ణాన్ని గురించి సందేహించేది ద్వయము. పరిపూర్ణంలో సందేహం లేదు. పరిపూర్ణం ఉందా లేదా, అదేంది నేను లేకపోతే తెలిసే పరిపూర్ణం నాకేంటికి ఉపయోగపడుతుంది, నేను లేకపోతే అది కూడా లేదులే, ఇది ద్వయం. ఇది నేను లేకపోతే అది కూడా లేదులే అనేది చెప్పేది ద్వయం. 1 సంవత్సరం తర్వాత అన్నారు సహజమూర్తి మణి గారి, ఏందండి మీ దగ్గర ఏదో నేర్చుకుందామని ఇన్ని సంవత్సరాలు మొత్తం దగ్గర 2 నుంచి 3 సంవత్సరాల దాకా నేను తిరిగితే మీరు లాస్ట్ కి నేను లేనిది నేను కానిది పరిపూర్ణం అంటే దానివల్ల నాకు ఏం ఉపయోగం, దీనికా మీకు 3 సంవత్సరాలు మీ దగ్గరకు వచ్చిందని అడిగినాడు. సరేనయ్యా మీరు కొద్ది రోజుల తర్వాత మీకే తెలుస్తుంది, అది ఇప్పుడు అంత అర్జెంట్ పడబాకు, మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇది ఏదేది శాశ్వతంగా నిజంగా ఉందో చెక్ చేసుకోండి అంటే. సృష్టిలోనే జీవిస్తున్నప్పుడే జీవన గమనంలోనే పరిపూర్ణత తెలిసి తాను లేనివాడని కష్టపడాలి. అప్పుడు తెలుసుకున్నాడు ఉండడు. దాన్ని మరింత వివరంగా 37వ కంద పద్యంలో తర్వాత ఎపిసోడ్ లో, ఇందులో వచ్చే సందేహాలన్నీ తర్వాత ఎపిసోడ్ లో సందేహాలని బయటికి తీసి మళ్ళీ ఆన్సర్ చెప్తారు. ఏమన్నా ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు అడగొచ్చా గురువు గారు? ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఆకాశం ఉంది, ఓకే, భూమి ఉందండి, భూమి కదులుతోంది, ఆధారం లేదు దానికి. భూమి కదులుతానికి ఆధారం లేదు. ఆకాశం శూన్యం కదలదు, ఓకే, దానికి ఆధారం లేదు.
ఇక్కడ సూర్యుడు చుట్టూ తిరగటానికి ఆకాశం ఆధారమైంది భూమికి. సూర్యుడు ఉన్నాడు గనక, శూన్యం ఉంది గనక, ఎవరో తిప్పేవారు ఉన్నారు గనక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఎందుకు తిరుగుతోంది? అది తిరుగుతోంది, అది సృష్టి అయి అది మాయని, ఈ ప్రాసెస్ ఉంది అని తెలిసేది నాకు. మరి నేనెవరు? నేను ఉంటేనే కదా రెండో తెలిసేది, లేదని తెలిసేది. ఇప్పుడు నేను లేదని తెలిసేది, లేకపోతే ఎలా తెలుస్తుంది గురువు గారు? ఇప్పుడు మీకు తెలిసింది కదండి. తెలిసిన నేను వదిలితే అప్పుడు ఎవరికి తెలుస్తుంది? తెలిసిన నేను 43 అండి, అది 43లో వస్తుంది. అది 43 రాసి పెట్టుకోండి. పద్యం సంక్షిప్తంగా ఇప్పుడు చెప్తాను. పరిపూర్ణము ఏమని ఆయన రానిదని తెలిసి అది బయలని తెలిస్తే తెలిసిన నీకు ఈ ప్రశ్నలు రావు, ఎందుకంటే నువ్వు లేవని తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి. తెలిసిన నేను వదిలుండుము లేనటంచు వరగుణవంత అనేది 43 అండి. సరే, అది అక్కడ వస్తాను. ఇక్కడ మీకు ఆన్సర్ చూడండి. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని మీరే చెప్పి అదే ఆడ మీరు ఆగితే కదా, నేను ఆపమంటే కూడా మీరు ఆగడం లేదు. ఆధారం లేదని చెప్పి మీరు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆగితే కదా నేను చెప్పడానికి. భూమి తన చుట్టూ తను తిరగడానికి ఆధారం ఉందండి. లేదంటే ఎట్టా? లేదని చెప్పేసి తిప్పేవాడు ఎవడో ఒకడు ఉండాలని చెప్పేసి అంటే ప్రశ్నలే వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ ప్రశ్నలను డివైడ్ చేస్తున్నాం చిన్న చిన్న ఒక్కొక్కటిగా. చూడండి, భూమి తన చుట్టూ తను తిరగడానికి ఆధారం ఉంది. మీరు కనిపిస్తున్నారు మాకు, మీకు ఆధారం ఉందండి. సృష్టిలో మీకు ఆధారం ఉంది, అది ఎరుక విషయం. ఎవరు చెప్పేదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఆధారం ఉందండి. పంచభూతాత్మకమైన శరీరం నాకు ఆధారం. ఇక్కడ భూమికి ఆధారం ఎక్కడ ఉంది? భూమి అడుగున ఎక్కడ బేస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఉండాలంటే భూమి మీద నుంచున్నాము, భూమి బేసు. భూమికి అనేది అసలు ఆధారం ఎక్కడ ఉంది కానీ అక్కడ పాయింట్ చూపిస్తాను. అసలు మీరు తొందరపడుతున్నారు. ఇప్పుడు పూజారి వెంకటేశానికి ఆధారం ఏంటి చెప్పండి? అతను ఎరుకే. పూజారి వెంకటేశం అనే దేహానికి ఆధారం ఏంటి? దేహానికి ఆధారం మరి ఇక్కడ భూమి మీద నిలబడ్డా భూమి ఆధారం కాదండి. భూమి మీద నిలబడ్డానికి సరే ఎట్ట తయారైంది ఈ పిండ శరీరం? ఎట్ట తయారైంది? పంచభూతాలతో. అవును, ఎవరు కారణం? ఎవరు? అది తల్లిదండ్రులు. అక్కడికి ఇప్పుడు వచ్చారు చూడండి. ఇక్కడ ఏం కంగారు లేదు. పూజారి వెంకటేశం దేహానికి తల్లిదండ్రుల ఆధారం అండి. నిమిత్త కారణం. తల్లిదండ్రులు ఇది ఆధారం అని మీరు ఎలా చెబుతున్నారంటే ఇది మీ అనుభవంలో ఉంది. మీకు అమ్మగారికి పిల్లలు కలిగారు కాబట్టి వాళ్ళకు మీరు పెళ్లి చేశారు, వాళ్ళకు పిల్లలు కలుగుతున్నారు కాబట్టి ఇది మీ అనుభవంలో ఉంది కాబట్టి మీరు చెప్పారు. భూమికి ఆధారం అడిగేదానికి మీరేం చేయాలంటే, నాకు భూమి అనేటువంటి దానికి ముందు ఉండేదాన్ని తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు భూమికి ముందు పోయి ఆలోచించాలి కదా. ఇప్పుడు నా తల్లిదండ్రులకు నేను ఎలా జన్మించాను నాకు తెలియదు, కానీ నాకు పెళ్ళయిన తర్వాత నేను నా తల్లిదండ్రులకు ఎలా జన్మించానో నా తల్లిదండ్రులను పోయి ఇప్పుడు నేను అడగాల్సిన అవసరం ఉందా? లేదు. ఇదే విధంగా భూమికి ఆధారం అడిగేటువంటి మీరు సృష్టి క్రమాన్ని పరిశీలిస్తే భూమికి మూలం ఏది? భూమికి మూలం అంటే అల్టిమేట్ గా నీరేనా వస్తుంది. నీరు 1/1 మనం అది భావించుకోవటం. యాక్చువల్ గా అది ఎలా వస్తుందనే ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలియదేందండి, అది నువ్వే. ఎవరికి తెలియదు అనేది 24 అండి, అజ్ఞానం అండి. సృష్టి క్రమాన్ని విచారించినప్పుడు వీటన్నిటికీ కారణము అగ్ని అనేటప్పటికీ అది దూరంగా ఉంది. చూడండి, సూర్యుడు ఆధారం కదండి భూమి తిరగ. అవునండి, గ్రహరాజు సూర్యుడు గ్రహరాజు. సైన్స్ విత్ సైన్స్
7 గుర్రాల రథం ఎక్కి ఆయన పరిగెత్తున్నాడని కొన్ని పురాణాలు వర్ణించేయడం వల్ల 7 గుర్రాల రథం ఎక్కి ఆయన ప్రయాణించడం కాదు. అది ఎట్లా, అది కూడా చెప్తాను మీకు. అది కూడా నిజమే, ఇది కూడా నిజమే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. నేను స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు ఆధారం ఏది? స్తంభాన్ని 4 స్తంభాల ఆట అంటారు చూడండి. స్తంభం చుట్టూ నేను తిరుగుతున్నాను అంటే అక్కడ ఆధారం ఏది? స్తంభాన్ని పట్టుకుని కదా నేను తిరుగుతాను. స్తంభం చుట్టూ తిరుగుతున్నప్పుడు స్తంభం నేను ఎందుకు పట్టుకున్నాను? నేను పట్టుకున్నది భూమి మీద నిలబడి చేస్తున్నాను పని. స్తంభాన్ని చేత్తో పట్టుకుని తిరిగితే ఎంతో, ఆ విధంగా శూన్యములో గురుత్వాకర్షణ శక్తి అంటారు దాన్ని. న్యూటన్ కనిపెట్టినాడని చెప్పారు కదా, అది కనిపెట్టక ముందు కూడా అదే. ఆపిల్ పండు కింద పడడం వల్ల న్యూటన్ దాన్ని ప్రతిపాదన చేయడం వల్ల సూర్యుని చుట్టూ భూమి తిరుగుతా ఉంది కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి సూర్యుడు కారణము. దీని పేరు సౌర కుటుంబము. మనం 10వ తరగతి లోపు చదువుకున్నదే నేను చెప్తాండేది మీకు. భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరగడానికి సూర్యుడు ఆధారం. కానీ ఇటువంటి సౌర కుటుంబం లాంటివి ఇంకా ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి ఈ సృష్టిలో, ఈ యొక్క ఆకాశంలో. అవన్నీ కూడా తిరగడానికి శూన్యం ఆధారంగా ఉందయ్య స్వామి. శూన్యం ఆధారం. డౌట్ ఏముంది? శూన్యమే సర్వము. ఇదే సృష్టి విన్యాసము. బి బాలాజీ సింగ్ తత్వభౌతిక శాస్త్ర సారూప్య నిరూపణ కర్త. కాబట్టి శూన్యము అంటే ఏమీ లేదు అనే అర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ తిరుగుతా ఉండేటువంటిది, మాట్లాడుతూ ఉండేటువంటిది జ్ఞాన యజ్ఞం కూడా లేనిదని లేని వాడికి స్పష్టంగా తెలియనగును. మీకు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంది. మీరు ప్రశ్న మీద ప్రశ్న పేర్చుకునేసినారు. మొదటి ప్రశ్న వీడియోలో చూసుకోండి. భూమికి ఆధారం లేదనేసి ముందుకెళ్ళిపోతున్నారు. భూమికి సూర్యుడు ఆధారం అండి. భూమికి చంద్రుడు ఉపగ్రహము అంటారు. భూమికి చంద్రుడికి మధ్యలో ఉండే, భూమికి సూర్యుడికి మధ్యలో ఉండేటువంటి చంద్రుడు భూమి పైన మొక్కలను రాత్రిలో పోషిస్తాడు. సూర్యుడు వేడి కలిగిస్తాడు. సూర్యుడి నుంచి తయారైనటువంటి చంద్రుడు మొక్కల్ని మనకందరికి పోషిస్తాడు. మాగబెట్టిన పండ్లన్నీ మాగబెడుతున్నాడు. అన్ని పువ్వులకి రంగులేస్తున్నాడు. ఇది అజ్ఞానం వల్ల చెప్పే మాటలు. విజ్ఞానం వల్ల చెప్పే మాటలు ఏంటి? ఇవన్నీ నువ్వే అయి ఉండవు. కావూరి నాగేశ్వర ప్రసాదే పంచభూతాలతో తయారైన శరీరము. పంచభూతాల్లోనే ఈ మార్పులన్నీ జరుగుతున్నట్లు పంచభూతాల్లో ఉండే అబద్ధపు గుర్తుకు తెలియవస్తున్నవి. అబద్ధపు గుర్తు అంటే ఏమర్థం? కళ్ళలో అబద్ధపు గుర్తే కదా అది. కలలో కలగంటున్న వస్తువులు కలగంటున్న వాడికి అనిపించడమే తప్ప అది మనసు అనే అద్దంలో కనిపించడమే తప్ప అది లేదు. ఆ కల్లో అబద్ధపు గుర్తు కనిపించేటప్పుడు ఎట్టా ఉందో మీరు అడిగే ప్రశ్న కూడా 24 నుంచి అడిగినప్పుడు ఇలాగనే ఉంటాయి. 25 నుంచి ప్రశ్నించారనుకోండి, మీరు జ్ఞాత అవుతున్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించింది మనసుతో అండి. మనసుతో ప్రశ్నించారు నన్ను. ఎందుకని? భూమికి ఆధారమే లేదని చెప్పి అడుగుతున్నారు కాబట్టి అది మనసు. మనసుకి ఏం ఆధారం అని అడిగాను అనుకోండి, మనసుకు ఆధారం ప్రత్యేకంగా మనసు అనేది లేనిది. ఆధారం ఆడుతుంది దానికి. మనసుకి ఆధారం ఏది చెప్పండి? శరీరం అంటావు. మనసుకి ఆధారం శరీరం అంటాం. శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు మళ్ళీ. మానసిక సంకల్పం వల్లే శరీరం. నీ సంకల్పమే. ఎవరిది సంకల్పం? ఎవరైతే సృష్టిలో ప్రవర్తిస్తున్నాడో వాడిదే సంకల్పం. బాగుందండి. సంకల్పము వలన జగము, సంకల్పము వలన జగము, జగములో మళ్ళీ సంకల్పం కలుగుతుందండి. కాబట్టి సంకల్ప వికల్పాలు, ఎరుక మరుపులు, ఈ ద్వయమంతా కూడా నేను మేను అనేటువంటి 2 పేర్లతో రేపటి కందపద్యంలో 37వ కందపద్యంలో స్పష్టంగా ద్వయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కాబట్టి ఈ మంచి ప్రశ్న అండి. పంచభూత ప్రకృతిలో భూమి నుంచి ఆకాశం వరకు విచారిస్తే విచారించిన వాడు శూన్యుడని తెలియబడవలెను. ఆన్సర్ మీకు కంప్లీట్ గా. భూమి నుంచి ఆకాశం పంచభూతాలని ప్రశ్నించారు మీరు. ఇప్పుడు
పంచభూతాలని ప్రశ్నించినటువంటి వాడు పంచభూతాల్లో భాగమే కదా. అంతే గురుగారు. నిద్రను గురించి మాట్లాడేటువంటి వాడు తనలోనే నిద్ర ఉంది, నిద్రలో భాగమే. వాడు నిద్రపోయిన తర్వాత మాట్లాడాలా? నిద్ర నుంచి లేచి ఇన్ని మాట్లాడుతున్నాడు, నిద్రలో నుంచి వచ్చినట్టు తెలుస్తున్నాడు. కానీ గాఢ నిద్రలో ఈ మాట్లాడేవాడు ఉన్నాడా? లేదు. అదే విధంగా పరిపూర్ణంలో శూన్యము అంటే అర్థం లేనిది. పరిపూర్ణంలో జరుగుతున్న జ్ఞానయజ్ఞంతో సహా, జరుగుతున్నటువంటి జ్ఞానయజ్ఞంలో మాట్లాడుతున్నటువంటి వక్త శ్రోతలతో సహా పరిపూర్ణములో శూన్యము, శూన్యాతీతమైన పరిపూర్ణము కదలదు. మీరు ప్రశ్నించాలంటే కదలిక ఆధారమా, కదలనిది ఆధారమా? నా ప్రశ్న అర్థమైందా మీకు? కదలనిది ఆధారం ఉంటుంది ఎప్పుడైనా. బాగా గమనించండి. మీరు నన్ను ప్రశ్నించాలంటే కదలిక ఆధారమా, కదలకుండా ఉండేది ఆధారమా? కదలకుండా ఉండేది ఆధారం కాదండి. ఇప్పుడు 36 కందపద్యాల ద్వారా చెప్పి ఎరుకే ఆధారం. అది అట్రావాలి. ఎందుకు 36 కందపద్యాలలో చెప్పిన విషయం ఏంటంటే, కదలని దాంట్లో పూర్ణమునందెరుక పుట్టలేదనేది శివరామ దీక్ష. కాబట్టి కదలిక మాత్రమే కదలికకు ఆధారం అవుతుంది. అంతే కదా. ఎట్లాంటి ఉదాహరణ కూడా చెప్తాను. ఒక ఆవుని గుంజకు కట్టేస్తారు. ఒక ఆవుని 10 మీటర్ల తాడుతో ఆవుని ఒక గూటానికి కట్టేస్తే ఆ గూటం కదలదనేది ఆవుకు సంబంధించిన వ్యవహారం అంతే. మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు అది కూడా చెప్తాను నేను. అవును. కదలకుండా ఉండే ఒక స్తంభానికి కడితే ఆ స్తంభం చుట్టూ 10 మీటర్ల చుట్టూ ఉండే దారంతో కట్టుబడి ఉన్నటువంటి ఆ ఆవుకి అది కదలదనే భ్రాంతితో దాని చుట్టూ తిరుగుతుంది, దాని నుంచి దూరంగా పోలేదు అది. అవును. కానీ మొత్తం విచారించి చూస్తే భూమి తన చుట్టూ తను తిరుగుతా ఉండేటప్పుడు ఇక్కడ కదలకుండా ఉండేది ఏదని చెప్పేటోడు లేడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరుగుతా ఉండడం వల్ల భూమితో పాటు నీళ్లు కూడా తిరుగుతా ఉండా. అవును గురుగారు. అలాంటప్పుడు ఇదంతా విచారించి చూస్తే విచారించిన వాడికే మూలం లేదని తెలుస్తుంది. ఆ విచారించిన వాడు సమిష్టిలో పోయి మూలం లేదని తెలియాలనే తప్ప ఎస్టి విచారణ భూమికి ఆగిపోతుందండి. ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు ఎలా చెప్తారంటే శరీరం సంకల్పం వల్ల వచ్చింది అంటున్నారు. సంకల్పం ఎవరికి కలిగింది అంటే లేని దానికి కలిగింది. వెరీ క్లియర్, అనుమానమే లేదు. అంతే కదా మీరు చెప్పింది? అంతే కదా గురుగారు? అంతే, నేను చెప్పింది సద్గురుమూర్తి చెప్పింది అంతే. ఓకే గురుగారు. ఎస్, లేని సంకల్పము లేని దానికే కలిగి లేని పంచభూతాలను ఏర్పాటు చేసుకొని లేని దాన్ని ఉన్నట్లు భ్రమించి భ్రమలో కొనసాగుతుంది. అదే శరీరం రావడానికి సంకల్పమే కారణం. కానీ సంకల్పం ఎవరికి కలిగింది అంటే లేని దానికి కలిగింది అనేది మీరు స్పష్టంగా చెప్పారు. ఓకే అండి. కాబట్టి ఇప్పుడు మరి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం మన 4వ శ్లోకం అండి. దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అసురీ సంపద అని చెప్పారండి. నిన్న మనం చెప్పుకున్నట్టుగా అసురీ సంపదను ఎందుకు చెప్పుకోవాలి, మనకు దైవీ సంపద మాత్రమే చాలు, అసురీ సంపద వద్దు అని చాలా మంది అనుకుంటారు కదా. అసురీ సంపదన గురించి చక్కగా వివరం తెలిసి ఉంటేనే కదా అది వద్దు అనుకుంటామా. కాబట్టి అసురీ సంపదలో ఉండేటువంటి దోషాలని 6 అజ్ఞాన 5ని కలిపి 6గా అజ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో టైటిల్ పెట్టుకోవచ్చు మనం, అజ్ఞానము వివరణ. ఇది చూడండి, వీలుంటే జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి, లేకుంటే 513వ పేజీ చూసుకోండి. చూడండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ అసురీ దోషములలో
దేని శక్తిని గురించి అత్యధికంగా చాటింపు వేయబడునో దానినే దంభ స్వరూపము అని చెప్తున్నానండి. అవునండి. దంభ స్వరూపము, దంభము ఏం లేదండి, అమానిత్వ మదంభిత్వం అని 13వ అధ్యాయంలో చెప్పింది ఇది. దంభము అంటే ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు వేరే వాళ్ళు. బాబా వీళ్ళు శ్రీనివాసరావు గారు మ్యూట్ అవ్వలేదు. నాకు హోస్ట్ ఎన్నో మార్పులు జరిగిపోయినాయి. ఇప్పుడు నాకు హోస్ట్ తీసేశారు. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. పుడుపూడి నాగేశ్వరరావు గారు, మీరు హోస్ట్ కాబట్టి మీరు నాకు హోస్ట్ ఇవ్వండి, కో హోస్ట్. మిగతా వాళ్ళని అన్మ్యూట్ చేయండి. సీనయ్య గారిని మ్యూట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచో సౌండ్లతో వచ్చేస్తున్నాయి. పాపం ఆయనకి నెట్ వర్క్ సరిగా లేకపోవడంతో శ్రోతలకు అది తెలియకుండా. రైట్, దంభము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దంభము అంటే చూడండి, తనను తాను తన నోటితో తాను ఎక్స్పోజ్ చేసుకోవడం, అంటే నేనున్నాననేటువంటి గట్టి భావన, అంతే. దంభం ఏం లేదు. అంతే గురువు గారు. ఉదాహరణ చూడండి, మన మాత ఈ దంభం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పడానికి కూడా నేను అర్హుని కాదు దీన్ని. ఈ దంభం అనేది ఒకసారి మనం చూస్తే సిగ్గేస్తుందండి. సిగ్గేస్తుంది. ఎందుకురా నేను అనవసరంగా దీన్ని నమ్మేసాను, సిగ్గేస్తుంది. చూడండి, ఇప్పుడు జన్మస్థానం, అదే మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అంటాడు ప్రతిఘటన సినిమాలో. మర్మస్థానం కాదది జన్మస్థానం అంటాడు. అంటే కాలేజీ పిల్లలు ఏం చేస్తారంటే, మేడం గారు, టీచర్ గారు క్లాస్ లోకి వచ్చేటప్పుడు బోర్డు పైన స్త్రీ అవయవాలను, యోని అవన్నీ వేసి పెట్టుంటారు అనమాట. కానీ అమ్మగారు వస్తానే ఏం చెప్తారంటే, అది మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అంటారు. ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞానేశ్వరి రాస్తారు చూడండి. ఎప్పుడో రాసి పెట్టారు జ్ఞానేశ్వరి. ఇప్పుడు తల్లి, మన మాత అంటే తల్లి అండి. తల్లి కేవలం తీర్థస్వరూపిణి. మనకు మొట్టమొదటి గురువు తల్లియే, పరిపూర్ణురాలు తల్లియే. నిజానికి వింటా ఉండేవాళ్ళు, లేదండి మా అమ్మగారికి తెలియదండి అని చెప్పకండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. మా అమ్మకి ఏం తెలియదండి అని చెప్పద్దండి. అందరూ పరిపూర్ణులైనప్పుడు మా అమ్మ పరిపూర్ణం కాకుండా అడిగిపోయింది. బాగానండి, మన మాత కేవలం తీర్థస్వరూపిణి అన్న సంగతి వాస్తవమైనప్పటికీ రెండే చదువుతున్నా అంతేనండి. ఆమెను నగ్న స్థితిలో లోకులందరి ముందుకు తీసుకొని వస్తే అది మన అధః పతనమునకే కారణమగును. కాబట్టి బట్టబయలు అంతటా నిండి ఉన్నప్పటికీ, ఎగ్జాంపుల్ అండి, బట్టబయలు ములుగుతు సందులో నిండి ఉన్నప్పటికీ దాని గురించి చెప్పేటోడు లేదని తెలిసిపోతుందండి. నెక్స్ట్, అదే విధంగా గురువు ఉపదేశించిన విద్యలన్నీ కూడా ఇష్టఫలములను ఇచ్చినవే అయినప్పటికీ 4 వీధుల కూడలి మధ్యలో నిలిచి ఆ విద్యలను గురించి బిగ్గరగా ఉచ్చరిస్తా ఉంటే అవి కూడా అనిష్టము కలిగించునవే అగును. ఇది నన్ను చాలా మంది అడగడం ఇదే. ఉదాహరణ అండి. అది మీరు యూట్యూబ్ లో పోయేసి ఇంత పబ్లిక్ గా చెప్పేది అనుకుంటారా? మీరంతా అటు చెప్పేస్తే ఎట్ట మా గతి ఎట్ట అని చాలా మంది అడిగారండి. అది నేను చెప్పేది ఏముంది, అంతటా ఉంది. అది పట్టబయలుగా ములుగుతుండా ఉంది. తల్లి ఊళ్ళోనే మనం ఆడుకుంటూ ఉంటాం. అవును. అని తల్లి గొప్పతనం మనకు తెలియదండి. అమ్మ అంటే పరిపూర్ణం అండి. అమ్మ అంటే పరిపూర్ణం. ఆ ప్లస్ మమ, నేను కానిదే పరిపూర్ణం అండి. నిజానికి కన్న తల్లి పరిపూర్ణురాలు అని ఎవడైతే గుర్తిస్తాడో అతను పరిపూర్ణుడని నేను చెప్పాలనా? మీకు నేను చెప్పాల్సిన అవసరం ఉందా? చూసుకోండి. కాబట్టి ఇప్పుడు గురువు గారు చెప్పింది 4 దారుల నుంచి నలుగురిని పిలిపించి మీరు చెప్పినప్పటికీ చెప్పిందంతా నష్టమే. చెప్పిన వాడు పరిపూర్ణంలో లేడు. మీరు ఇందాక ప్రశ్నించినప్పుడు అదే చెప్పింది నేను. ప్రశ్నించకుండా వెళ్ళిపోతున్నారు. కొద్దిగా ఆగితే అక్కడే మీరు తర్వాత ప్రశ్నలన్నీ దానికి పడిపోతాయి. అవునండి. ఏం చెప్పారంటే భూమికి మూలం లేదనేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. భూమికి మూలం సూర్యుడండి.
ఎట్లా అంటే భూమికి మూలం నీళ్లు, ఈ రెండు కలిపి అగ్ని నుంచి వచ్చాయి. అగ్ని అనే సూర్యుడు చుట్టూ ఈ తిరుగుతాయి. అగ్నికి వాయువు మూలం. వాయువుకు ఆకాశము అంటే శూన్యంలో వాయువు లేదు. అంటే శూన్యం అంటే లేదు, ఏమి లేదని అర్థం. విచారిస్తే ఏమి లేదని తెలియదంటే విచారించేవాడు కూడా పంచభూతాల్లో భాగమే కదండి. కాబట్టి విచారించేవాడు కూడా పంచభూత ప్రకృతికి సంబంధించిన వాడే తప్ప పంచభూతానికి అతీతమైన వాడు కాదు. ఒక సద్గురుమూర్తి మాత్రమే పంచభూతానికి అతీతమైన వాడు. ఆయన నువ్వే. శూన్యంలో ఏమి లేదు కానీ మాయ ఉంది. శూన్యం మాయ ఒకటే కదయ్యా, సపరేట్ గా ఉంది. మాయ అంటే అర్థం ఏంటి? మాయ అంటే లేనిదే. శూన్యంలో లేనిది క్రియేట్ చేసే కెపాసిటీ ఉంది దానికి. అది లేదండి, క్రియేటింగ్ వస్తారు పాడ. మరి లేదంటే ఇప్పుడు ఆకాశం వచ్చింది, మరి వాయువు వచ్చింది కదా గురుగారు, అగ్ని వచ్చింది, ఎన్ని వచ్చింది. అయ్యో మీరు మళ్ళీ సాకారం అవుతారు తండ్రి. కళ్ళ కూడా ఎన్నో వచ్చినాయి, ఉన్నాయా ఇప్పుడు? కళ్ళ అన్ని వచ్చినాయి. కళ్ళ వచ్చినటువంటి వచ్చినాయి అంటే వచ్చినాయా అనిపించినాయి, అంతేనా? అనిపించినాయి. ఇప్పుడు ఇది కూడా అదేనయ్యా. ఇది భార్య బిడ్డలు ఇదంతా కూడా అనిపించినాయి. అంత కాబట్టి నేను అవన్నీ అంత ధైర్యంగా చెప్పగలిగినాను మీకు. అది అనిపించే తత్వం ఆకాశంలో ఉంది. అయ్యో అనిపించింది లేదే కదా. లేదే గురువు గారు, కాకపోతే దానికి ఆ కెపాసిటీ ఉంది కదా. అయ్యో కెపాసిటీ ఉండేదే లేదయ్యా. ఇప్పుడు మీరు అన్నారు కదా పరిపూర్ణం ఊరికి కదలదు ఊరికే ఉండదు అన్నట్టుగా నేను అంటున్నాను ఆ ఉద్దేశంతో. ఓకే, పరిపూర్ణం కదలదో, ఏ ఊరికే ఉండదు అనేది కూడా ఉన్నది అక్కడ. అయ్యో ఊరికే ఉండదంటే ఈ సద్గురుమూర్తిలో దాన్ని చూడడం కోసం సూచన మనకు చెబుతున్న సహజన్మ సాకార సద్గురుమూర్తి ఎవరైతే ఉన్నారో. మంచి ప్రశ్న, చాలా లోతైన ప్రశ్న ఇది. అది ఇన్ని రోజులు గుర్తుపెట్టుకున్నారా తండ్రి మీరు? లేదు పరిపూర్ణం చెప్పింది అక్కడ బాగా నచ్చింది. మంచి ప్రశ్న ఇది. ఈ సమయంలో మీరు గుర్తు తేవడం ఇంకా గొప్ప. పరిపూర్ణం పనిచేయదు అంటే అందులో క్రియ లేదని అర్థం అండి. ఊరికే ఉండదంటే మన సహజన్మ సాకార సద్గురుమూర్తి ద్వారా మనకు అది తెలియబడింది కదా. తెలియబడినప్పుడు తెలియబడిన వాడు కూడా లేదని తెలియడం కోసం సూచనకు చెప్పారన్నమాట. అట్లా ఇప్పుడు తల్లి నగ్నం ఈ మాటలన్నీ కూడా అమ్మను పరిపూర్ణంగా భావించమని అర్థం, అంతే ఆడ. అంతకుమించి అక్కడ నేను మీడియాలో చెప్పలేను. అది సత్యశుడికి సద్గురుమూర్తి వివరించి చెప్పేదే. ఉదాహరణ చూడండి, ఇంకో ఉదాహరణ చూడండి. మీ దగ్గరేనా? పెద్ద సౌండ్. వచ్చే అవకాశం లేదు. ఉమాదేవి అమ్మా, ఎన్నిసార్లు చెప్పండి తల్లి, ఇల్లు ఎందుకు వచ్చేది అంతా మీ పనులు వంట పనులు చేసుకోండి, కానీ మీరు మ్యూట్ చేసుకొని చూసుకోండి అమ్మా అందరూ. నెక్స్ట్, మునగబోయేటప్పుడు చూడండి, మునగబోయేటప్పుడు మనల్ని రక్షించి ఒడ్డునకు దరి చేర్చే సాధనముగా ఉపయోగపడేది నావా. ఓకే, దాన్ని మన నెత్తికి కట్టుకుంటే మనం మునిగిపోతాం. అవునా కాదా? నావా నిన్ను సముద్రం దాటించేదానికి దాంట్లో కూర్చొని పోయి దాటితే చాలు. నీ తలకాకి దాన్ని కట్టుకుంటే నువ్వు మునిగిపోతావు. ఆ విధంగా నువ్వే సద్గురుమూర్తి అని తెలిస్తే నువ్వు పుణ్యకుండా పోతావు. మళ్ళీ నువ్వు లేవు, నువ్వు మాట్లాడుతూ ఉండేది గురువే ఆడదు నా దగ్గర. అట్లా సూచన. మీరు చెప్పిన ఆదేయ సంబంధం, జీవించుటకు ఆధారం అన్నం. ఎక్కువ తింటే అదే విషయం. బాగా గమనించండి, జీవించుటకు ఆధారమైంది అన్నం, ఎక్కువ తింటే అదే విషయం. అంతేనండి. నేను దాన్ని మళ్ళీ దీన్ని కూడా ఒక విధంగా చెప్తాను. నీకు గురువు చెప్పిందే జ్ఞానం, జ్ఞానం ద్వారానే పరిపూర్ణం తెలుస్తుంది. నిజంగా పరిపూర్ణం అపరోక్షం అయితే జ్ఞానము లేనిదగును. జ్ఞానం లేనిదైపోతుంది కదా, జ్ఞాన శూన్యం కదా. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటే జ్ఞానము ద్వారానే సత్వగుణం, సత్వగుణము ద్వారానే జ్ఞానం. ఉమాదేవి గారు, ఆరని ఉమాదేవి గారు అడుగుపారి అన్మ్యూట్ అయిపోతావు. నేను మ్యూట్ చేస్తాను, అన్మ్యూట్ అయిపోతాను. చూడండి, ఆయనకు కొంచెం ఇన్కన్వీనియంట్ అయితే మనం సహకరించాలి కదా. చూడండి, అట్లా
మరో ఉదాహరణ చూడండి. ఉమ్, కానీ ఉత్తమమైందని అన్నం ఎక్కువగా తీసుకుంటే ఎలా విషంగా పరిణమిస్తుందో, అవునండి. సద్గురుమూర్తి దగ్గర జ్ఞానంతో మనం విని 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 తర్వాత జ్ఞానం శూన్యమైనప్పుడు గురు శిష్యులు రహితమైపోతారు. అవును. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక బొమ్మ గురించి చెప్పాడు, ఇది నాది ఇది నాది అని లాక్కుని దాంతో ఆడుకుంటూ ఆడుకుంటూ అలసిపోయి నిద్రపోయినప్పుడు, నిద్రపోయిన తర్వాత బొమ్మ వాడి చేతుల నుంచి అదే పడిపోద్ది. పడిపోతుంది. అవును. వాడి చేతుల నుంచి బొమ్మ అదే పడిపోతుంది. ఉమ్, అట్లా ఇటువంటి దంబాన్ని దూరం చేసుకోమనే సూచనలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఆ, ఇట్లా ఈ లోకంలో గాని పరలోకంలో గాని మనకు స్నేహపూర్ణుడైన సహచారిగా ఉండేటువంటి ధర్మమును ఆచరించి మనల్ని అభిమానంతో ధర్మాచరణం చేస్తున్నామని ఉమ్, చెప్పుకుంటే అప్పుడు ఉమ్, మనల్ని తరింపజేసే ధర్మం కూడా దోషం కిందికే వస్తుందండి. ఉమ్, ఇంకొకరు నీ గురించి చాలా ధర్మాత్ముడు అండి ఆయన అని చెప్తే అది వేరే విషయం. ఉమ్, అది సమాజం కోసం చెప్తారు. ఉమ్. నువ్వు ధర్మాచరణ చేసిన దాని గురించి నువ్వే చెప్పుకోవడం అధర్మం అవుతుందండి. అవును. ధర్మం పరిపూర్ణం లేనిది కాబట్టి. ఆ, అందుకని మీకు ధర్మ్యము యావత్ ఇచ్చి చెప్తారు దాన్ని. ఆ, ధర్మ్యము అదే రమణ మహర్షి చిత్వ దర్శనం తత్వదర్శనం అంటాడు. ధర్మ్యం. ధర్మ్యం. ఓకే. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ధర్మాన్ని గురించి ప్రచారం చేసుకోవడం అధర్మము, ధర్మాన్ని గురించి పాటిస్తూ కర్త లేకుండా పోతే ధర్మ్యము. అదే గురుగారు, కృష్ణ పరమాత్మ వారి ధర్మం గురించి వారు ఎప్పుడు పాటించాలని చెప్తా ఉన్నారుగా వారు. అవునండి, అందుకే చెప్పేది ఏకైక సద్గురు దక్షిణామూర్తి స్వరూపం అని చెప్పింది ఆయన. ఆయన చెప్పొచ్చు, ఆయన చెప్పొచ్చండి, ఆయన చెప్పొచ్చు. మనం చెప్పేదానికి వీలు లేదు. కారణం చెప్తాను, అక్కడే మీకు ఆ రహస్యం చెప్తాను. భగవద్గీత రాసింది ఎవరా? వ్యాస భగవాన్. కాబట్టి వ్యాస భగవానుడు చెప్పినప్పుడు కృష్ణుడు చెప్పినట్టు ఆ నెపంతో రాశారు. అంటే సద్గురుమూర్తి నేను ధర్మాన్ని సంరక్షిస్తున్నాను అని కృష్ణ భగవానుడి చేత చెప్పించినటువంటి కల్పన వ్యాసుడిది. కాబట్టి కృష్ణుడికి మనం కర్తృత్వం ఆపాదించడానికి వీలు లేదు. ఈ విషయాన్నే విద్యాప్రకాశానందగిరి స్వామి భగవద్గీత రాసింది వ్యాసుడు, చెప్పింది వ్యాసుడు, వినింది వ్యాసుడు అంటాడు. కాబట్టి భగవద్గీతలో వర్ణించబడినటువంటి నేను ఎక్కడెక్కడ అచల పరిపూర్ణుడుగా చెప్పబడుతుందో అది ఆయా సమయాల్లో నేను చెప్తూ వస్తూ ఉంటాను. కానీ దాన్ని ఎవరు కూడా పూజారి వెంకటేశానికి వర్తింపజేయడానికి వీలు లేదు. అక్కడ పరమేశ్వరం పరమేశ్వరం అంటాడు శంకరుల వారు వ్యాఖ్య రాస్తూ. అందుకని మీకు నేను ఆ విషయం గుర్తు చేస్తూ వస్తాను. ఇక్కడ క్లియర్ అయింది గురువు గారు. ఇప్పుడు ఎట్లాగంటే మీ ధర్మ కార్యాలు ఆడంబరంగా చెప్పుకోవడం, ఇక్కడ ధర్మం అంటే ఈ ధర్మం కాదు, ధర్మం కాదు. క్లియర్. కాబట్టి ధర్మ కార్యాలని ఆడంబరముగా నలుగు దిక్కులకి ప్రచారం చేసుకుంటే దాన్ని దంభము అంటారు. వాడు చేసిన ధర్మ కార్యాలు నలుగు దిక్కులకి ప్రచారం చేసడం అది అధర్మమే అవుతుంది. దీన్నే దంభం అంటారని గుర్తించండి. నెంబర్ 1 క్లోజ్. నెంబర్ 2 దర్పము లక్షణాలు ఏంటండి? దర్పము, మూర్ఖుడు ఏ కొద్దిగా చదువుకుంటే కూడా బ్రాహ్మణుడు నిందిస్తాడు, అదే దర్పం. నాకన్నీ తెలుసు అని ప్రచారం చేసుకోవడం దంభం అయితే, ఎదుటివాడికి ఏం తెలుసు అనేదాన్ని దర్పం అంటారు. నాకే తెలుసు అంటాం దర్పం. అవునండి, నాకే తెలుసు అనేది దంభము. నీకేమీ తెలియదు అంటాం దర్పం. అది షార్ట్ కట్. అదేనండి, క్లియరా? అది క్లియర్ అండి, స్పష్టంగా ఉంది గురుగారు. నెక్స్ట్, ఇప్పుడు గుర్రపు వాడు ఎక్కిన గుర్రము, నా గుర్రం ఐరావతం దగ్గర నా గుర్రం దగ్గర ఐరావతం కూడా దేనికి పనికిరాదు అంటాడు వాడు. ఐరావతం అనేది ఆడుందో వీడికి తెలిస్తే కదా. అవునండి. వాడు ఏమంటాడంటే, ఇప్పుడు ఏదో ఇంకా పనికిరాని ఉదాహరణలు అదే తీసుకుంటారు, మళ్ళీ పక్కదారి పడతారు. చూడండి, వాడు గుర్రం ఎక్కి ఏమంటాడంటే, నా గుర్రం దగ్గర ఐరావతం కూడా దేనికి పనికిరాదు, నా గుర్రం కాలి గోటికి కూడా పనికిరాదు ఐరావతం అంటాడు. అంటే ఎదుటివాడికి ఏమీ తెలియదు అనేది అనమాట ఇది. వీడియో లేడు ఎదుటివాడి గురించి మాట్లాడే అర్హత వీడికి ఆడిది.
అవును, ఎటువంటి కూడా లేడు యాక్చువల్ గా. అది మళ్ళీ వీడుంటే కదయ్యా. వీడుంటే కదా కాబట్టి నెక్స్ట్ ఆడుండేది. ఇది ఎట్టంటిది తెలుసా? వీడు ఎట్టంటి తెలుసా? ముండ్ల పద మీద ఎక్కుంటది తొండ. అవును, తొండ ఆ మూమెంట్ చూసారా? దాన్ని వర్ణిస్తాడు జ్ఞానేశ్వరి. అవును, ఒక్కసారి జలక్కన వెళ్తుందా, ఆగిపోతుంది, జలక్కన వెళ్తుంది, అట్లా సంథింగ్. ఏం చేస్తుంది తెలుసా? అది తలకాయ పైకి ఎత్తి మళ్ళీ దించుతుంది. అవును గురుగారు. అది దాని అర్థం ఏంటో ఇక్కడ దాన్ని మనకి ఎగ్జాంపుల్ గా చెప్తాడు. స్వర్గం కూడా నేను స్వర్గానికంటే హైయెస్ట్ స్థాయిలో ఉన్నానా అంటుందంట అది. ఓహో, చూడు, ఆ తొండ ముళ్ళ కంపల మీద ఉంది. అది గురుగారు ముళ్ళ కంపల మీద ఉండి చూడు, నేను హిమాలయ పర్వతాల కంటే ఎత్తులో ఉన్నాను అనేసి అట తల పైకి ఎత్తి అట దించుతుంది. దాన్ని వర్ణిస్తాడు ఆయన. దర్పం కలిగినాడు కూడా ఇదే. దంభం అనేది నాకన్నీ తెలుసు అనేది, దర్పం అనేది నీకేమీ తెలియదు అనేది. అప్పుడు తొండ ఇది స్వర్గం కంటే గొప్పది అన్నట్టు లెక్క. అది అసలు స్వర్గం అంటే ఏంటో వాళ్ళకి తెలిస్తే కదా. చూడండి, కట్టెలతో పాటు గడ్డి గాదము కూడా ఉంటే, చూడండి, కట్టెలతో పాటు గడ్డి గాదం అంటా ఉంటే అగ్నిశిలలు కూడా ఆకాశం వైపు ఎగుస్తాయి. కానీ ఆకాశంలో అగ్ని శూన్యం. అవును, చాలా ఇంపార్టెంట్. ఆకాశం శూన్యం అని శూన్యమే అంతేనండి, ఆకాశంలో అగ్ని శూన్యం అంతే కదండి. గడ్డి గాదం గల చిట చిట పట 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 అని పైకి ఎగుస్తుంది, కానీ అది అట్లా ఎగుస్తుంది, కానీ అది లేనిది. అట్ట దర్పం కలిగిన వాడు కూడా లేనివాడని వాడికి తెలియదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు అగ్ని కూడా శూన్యం వైపు ప్రయాణిస్తుంది ఎప్పుడు ఇది. అవునండి, శూన్యంలో ప్రయాణించడం ఏంటి? ప్రయాణిస్తా ఉండే వాడి భ్రాంతి అది. అంటే అది లేని వైపు ప్రయాణిస్తుంది అది. అవును, దర్పం కలిగిన వాడు అట్ట. నెక్స్ట్, ఒక గుంటను గాని చిన్న చెరువును గాని గుంటలో గాని చిన్న చెరువులో గాని ఉండేటువంటి చేప ఏ సముద్రం కంటే ఇదే పెద్దది అంటుంది అని అనుకో, అప్పుడు ఎటుంటది చూడండి. సముద్రం ఇది ఆయన వర్ణన. సముద్రం కంటే ఈ చెరువు చాలా పెద్దదిగా ఉంటుంది అని చెప్తాది. దానికి తెలిసిందంతా. అది దర్పం కలిగిన వాడి కథ. ఇంకొకటి అంటాడు, ఇప్పుడు మనిషి దగ్గరికి వచ్చాడు. స్త్రీ, ధనము, విద్య, స్థుతి, గౌరవములను పొందిన మనుషుడు మదాంధుడవుతాడు. వాడు దర్పం కలిగిన వాడి కిందికి లెక్క. క్లియర్ కట్ అండి. వాడు స్త్రీ లేక స్పౌజ్ అండి. ఒక ఆవిడ, నాకేంటండి, నా చెప్పు చేతల్లో ఉండే భర్త ఉండాడు, నాకు స్వర్గం అంత పిలకాయలు ఉండారు, నాకు అంత బాగు, నాకేం తక్కువ అండి అని అనుకో, అదే దర్పం. ఇది స్థుతి ఇవి కూడా దర్పంగా వస్తాయి. స్త్రీ, ధనము, విద్య, స్థుతి, గౌరవములు పొందిన మనుషుడు మదాంధుడైపోతాడు. అంటే మనసులో ఆ భావన పనికిరాదు, భావించేవాడు లేదని చెప్తాడు. వాళ్ళ భావన ఏంటి మీకు? అట్లా అనమాట. పరుల ఇంట ఒకరోజు అన్నము లభించినంత మాత్రాన దరిద్రుడైన బిచ్చగాడు కూడా తన్ను తాను ధన్యునిగా తలంచుకుంది. అట్లాగే మేఘముల నీడ లభించినందువలన దురదృష్టుడైన మానవుడు తన ఇంటిని పడగొట్టుకునే రీతిన. భిక్షగాడికి ఒక ఇది ఎట్లా ఉదాహరణ చెప్పారో చూపిస్తాను మీకు. ఒక పూట భోజనం, మంచి భోజనం లభించినంత మాత్రాన మళ్ళీ ఇంకో పూట కడుక్కోవాల్సిందే ఆయన. అది పక్కన పెట్టి నేను ఇంత గొప్పోడు అనేసి ఎట్ట. అట్లా దర్పం కలిగిన వాడి కథ. బాగుందండి, చక్కని సూచన. సూచన అది అంతే, ఎగ్జాంపుల్. అది మనం నేను చదువుకుంటూ రాదని కదా మీకు చెప్తాను, మీకు చెప్తే నాకు తెలుస్తుంది అని. బాగుందండి. పాత్ర మనం ఎప్పుడు తిన్న తర్వాత కడుక్కొని తీరాల్సి వస్తుంది. అట్లాగే మనం కూడా డైలీ మన బుక్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అది కాబట్టి మేఘముల నీడ నాకు సరిపోతుందని చెప్పి ఉండే ఇంటిని పడగొట్టుకునేవాడు లాంటి వాడు దర్పం కలిగిన వాడు. ఎండమావులో నీళ్లు దండిగా ఉంది కాబట్టి కుండను పగలగొట్టేవాడు దర్పం కలిగిన వాడు. నీటి కుండ పక్కనే ఉంది, ఆహా ఎండమావులో నీళ్లు పుష్కలంగా ఉంది, ఈ కుండ నాకెందుకని దీన్ని పగలగొట్టేవాడు దర్పం కలిగిన వాడు. అదేండి, ఇంకా నీకు ఇంతకంటే పెద్ద పోలిక అవసరం లేదు. కాబట్టి తనకు ప్రాప్తించిన సంపదల వలన మత్తిలుట దర్పము. మత్తిలుట అంటే నేను ఎక్కువ సంపద కలిగి ఉన్నాను, అరే రెండు ఒకటేనయ్యా, సంపద నువ్వు ఒకటేనయ్యా, నువ్వు ప్రయోజనం లేదు నాయన, నేను ఎక్కువ సంపద కలిగి ఉన్నానని భావించడమే దర్పం అయ్యా. కాబట్టి మరి
దీన్ని ఇంతకంటే ఇంకా వర్ణించాల్సిన అవసరం లేదు. అవునండి. చెప్పిన దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఇంతకంటే ఎక్కువ వర్ణించాల్సిన అవసరం లేదు. కాబట్టి దంభము అంటే నాకన్నీ తెలుసు, దర్పము అంటే నీకేమీ తెలియదు. ఈ 2 సార్లు మీకు షార్ట్ కట్ లో 2 సార్లు అది ఇది రాకుందే నీకు లేదు అని చెప్పడమే. నెక్స్ట్ అభిమానంతో ఈ క్లాస్ ముగుస్తుందండి. అభిమానం అంటే వేదముల పట్ల జగత్తుకంతకు శ్రద్ధ ఉంది అని వీడేమంటాడంటే ఈ శ్రద్ధలో ఈశ్వరుడు పరమ పూజ్యుడుగా అంగీకరించబడింది. అచల పరిపూర్ణ గురుమూర్తి కదా, మా గురువు గారు కదా నేరుగా ఆశ్రమంలో వెళ్ళి దీపం పెట్టి నమస్కారం పెట్టుకుందా ఏరే పని చేస్తాడు. నేను చూశాను. అంటే దీనికే గురువు ఇంటా వెంట ఉండాలని, దీనికే మనం ఆచరించడానికి వాళ్ళ చర్యలు ఉపయోగపడతాయి. అట్లా ఇడు నాకు పరిపూర్ణం తెలిసి ఈ పూజ కూడా ఎరికే అంటాడు. పూజ దగ్గర పోయి వాడిని ఏం చెప్పేది మూర్ఖుడు. అది ఆడే ఎరుక. అభిమానం అంటే చూడండి, ఈ అభిమానం పనికిరాని అభిమానం ఇది. విశ్వమునంతా ప్రకాశితమనర్చే సూర్యుడు ఈశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈశ్వరుడే. జగత్తుకంతా సార్వభౌమ వైభవము కావాలి అనే అభిలాష మరి సూర్యుడికి ఉంటాది అనుకుంటే చూడండి, అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ 3 కలిస్తేనే కదా సృష్టి. సృష్టిలో సాజన్మ సాకార సద్గురుమూర్తిని గౌరవిస్తేనే కదా వీడికి పరిపూర్ణ బోధ వస్తుంది. అంతే గురుగారు, అంతే. మరి కాబట్టి తనకు సావు రాకుండా ఉండాలని కూడా ఈ జగత్తంతా తలంచుచుండును. సమిష్టి కర్తను ఇక్కడ మనకు అపరోక్షం చేస్తున్నాడు. నిజానికి సృష్టికి చావు లేదు, సూచన చేసేస్తా చూడండి. అది పుట్టనే లేదు కాబట్టి సృష్టికి చావు లేదండి, మాయకి సావు లేదు. ఇప్పుడు చూసుకోండి, మాయ లేదు కాబట్టి చావు లేదు. మాయ లేదు కాబట్టి చావు లేదు. అవునండి, అవునండి. పరిపూర్ణము అంతటా ఉంది కాబట్టి అందులో క్రియ లేదు కాబట్టి చావు లేదు. అంతే కదా గారు, చాలా ఇంపార్టెంట్ అండి. పుట్టుక లేనప్పుడే చావు కూడా లేదు. అవునండి. అదే విధంగా తనకు సావు రాకుండా ఉండాలని జగత్తంతా తలంచుచుండును. వాడు సృష్టికర్తగా అపరోక్షమైనాడు కూడా నాకు సావు లేకుండా కావాలని ఏదో అమరత్వం పొందుతాడంట. వాడు గుడ్డింటే కదా అమరత్వం పొందేదని కొత్తగా వాడు. చూడండి, ఇది అజ్ఞానం కిందకి వస్తుంది అభిమానం. ఇది వీటి వరకు ఈ జగత్తంతా ఈశ్వరుని భక్తి స్తుతులను చేస్తా ఉంటే ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు. వీడేమంటాడంటే నేనే ఈశ్వరుడు, నాకే పూజ చేయడు. కొన్ని సినిమాలో చూశారు కదా మీరు. నీకు ప్రత్యక్ష దైవం అని గ్రంథాల్లో ఉండలా? నా కాళ్ళకి నమస్కారం పెట్టు, నాకు నమస్కారం పెట్టుకో, నేను ఆశీర్వదిస్తే నీకు సరిపోతుంది అంటాడు వీడు. అది కేవలం ఏమంటారు వాచ్యార్థమే. అది మనందరం కూడా గురువుకి దాసోహమే, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ఈశ్వర స్తుతి వినుడితోడనే అసురీ మనుషుల మనస్సునందు మత్సరము జనిస్తుంది. ప్రత్యక్ష దైవం నేనే కదా నీకు దేవుడు, కొత్తగా దేవుడు నాకు ముక్కు సరిపోతుంది అంటాడు ఈయన. గుడికి ఎందుకు పోతావంటే అదే అభిమానం. కాబట్టి మత్సరము అనే లత వృద్ధి పొందుతుంది వాడికి. అసురీ మనుషుడు నేను మీ ఈశ్వరుని కూడా కబలిస్తాను, భర్త ప్రత్యక్ష దైవం అని చెప్పినారు అంటే నేనే కదా నీకు దేవుడు, నాకే మొక్కు సరిపోతుంది అంటాడు వీడు. పువ్వు కదా వీడికి, అదే అభిమానం. నా మహత్వం చేత సత్తు అనే నాశనం అని. ఎందుకంటే గురుమాల మంత్రం ఉంది, దాన్ని వీడు నేనే అంటాడు వాడు. ఇప్పుడు ఏం చెప్పారంటే నమశ్రీ గురుదేవయ పరమ పురుషాయ చెప్పాడు కదా, సర్వదేవత వశీకరాయ చెప్పాడు కదా. నేనే సర్వదేవతలు నా దగ్గరే ఉన్నాయంటాడు. అది గురువు దగ్గర ఉన్నాయి, నీ దగ్గర కాదు. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ఈ 3 అసురీ గుణాలని సూచన చేస్తూ ఆ గుణాలని లేకుండా ఉండాలనేది కూడా మనం తెలుసుకుంటూ మిగతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. దంభము మొండితనము ఇంకను దురభిమానము కోపము పరుషవాక్కుల పలుకులు ఇవి అన్ని రాక్షస గుణములగును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు అర్పణ. జై గురుదేవ్ అండి. స్తోత్రం. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనకరాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అని సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అని సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక
గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.